మా యొక్క న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ మరియు నిరంతర వార్తలు అప్డేట్ మీరు చూడవచ్చు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి హోంమంత్రిత్వ శాఖ దాని పరిధిలో ఉన్నటువంటి పోలీసులు మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయి, నేను అందరు పోలీసులను అంటలేను, కొంతమందిని అంటున్నా, అత్యుత్సాహం ప్రదర్శిస్తూ స్వామి భక్తి ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ఈ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఊడిగం చేస్తున్నారు. దానికి చాలా సంఘటనలు ఈ 10 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో నిదర్శనాలుగా తెలంగాణ ప్రజల ముందు, దేశం ముందు ఉన్నాయి. గతంలో ఖమ్మంలో వరదలు వస్తే మా మాజీ మంత్రుల బృందం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా హరీష్ రావు గారు, అదేవిధంగా మా జగదీశ్వర్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు, వీరు అందరూ కూడా పర్యటనకు పోతే అక్కడ వాళ్ళ మీద పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న మూసీ బాధితులను పరామర్శించడానికి పెద్దలు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నేతృత్వంలో బృందం బయలుదేరితే పోలీసుల సమక్షంలోనే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి కాన్వాయ్ మీద, కారు మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా దాడి చేశారో ప్రపంచం చూసింది. అదే కాకుండా చాలా చోట్ల తెలంగాణ వ్యాప్తంగా మా కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు కానీ, వేధింపులు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల ప్రోత్సాహంతో చేస్తున్నటువంటి దాడులు కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల కళ్ళ ముందర ఉన్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల దృష్టికి తీసుకొస్తే అక్రమంగా కేసులు పెడుతున్నటువంటి తీరు. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి మాత్రం పోలీసులు వాళ్ళ మీద కేసులు ఉండయి, వాళ్ళ మీద బెదిరింపు చర్యలు ఉండయి, వాళ్ళకు సంబంధించి ఏ చట్టం లేదు, ఏ రూల్ ఆఫ్ లా లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాత్రం అన్ని వర్తిస్తాయి అన్నట్టుగా చాలా అతిగా కొంతమంది పోలీసులు ప్రవర్తిస్తూ ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి సంఘటనలు మనందరి కళ్ళ ముందర ఉన్నాయి.